హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మింత్రా హాల్ గైస్. ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ మొత్తం 3 పీస్ కుర్తా సెట్ చూడబోతున్నాము. దట్టు అన్నీ కూడా అనార్కలి మోడల్లో చూపించబోతున్నాను. సో ఈ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది. లైక్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇలాంటివి డైలీ బేసిస్లో యూస్ చేయొచ్చు. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు మనం. అండ్ బడ్జెట్ అయితే మనకి 1000 రూపీస్లోనే ఉంటాయి. ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ మొత్తం 700, 800 నుంచి ఆ రేంజ్ నుంచి మనకి ఒక 1000 రూపీస్ లోపే ఇవాళ కలెక్షన్ మొత్తం మనం షేర్ చేయబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ అవుట్ఫిట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా అవుట్ఫిట్ నచ్చిందంటే మీరు అప్పటి నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలర్ వైజ్ అయినా కంఫీ వైజ్ అయినా సూపర్ ఉన్నాయి. సో 1 by 1 డీటెయిల్స్ ఎలా ఉన్నాయని నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే ఈ బ్రైట్ ఎల్లో కలర్లోన ఈ కుర్తీ సెట్. ఇదైతే నిజంగా చాలా బాగుంటుంది. సో టాప్ మొత్తం మంచిగా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్ లైన్ అయితే మనకి చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒక యూనిక్ స్టైల్లో ఉంటుంది. మొత్తం కాలర్ టైప్లో వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ అయితే ఇక్కడ లెంతీగా వచ్చేస్తుంది మనకి నెక్ లైన్. సో ఇలా ఉంటుంది. మనకి ఎల్లో కలర్లో ఉంది కాబట్టి కుర్తీ మొత్తం నెక్ లైన్ హైలైట్ చేయడం కోసం కాంట్రాస్ట్ కలర్లో రెడ్ కలర్లో చూస్ చేసుకున్నారు. నెక్ లైన్ మొత్తం చాలా బాగుంది ఆ నెక్ లైన్ అయితే. అండ్ మనకి టాప్ మొత్తం ఇలానే అదే ఫ్లోరల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. హ్యాండ్స్కి అయితే ఇంకా సేమ్ అదే ఉంటుంది. మనకి సపరేట్గా బార్డర్ అలా ఏం రాదు. సో హ్యాండ్స్ అయితే రెగ్యులర్గా ఇలానే వచ్చేస్తాయి. అండ్ ఆ ప్యాటర్న్ అయితే నిజంగా చాలా బాగుంది. మంచి ఫ్లవర్స్తోని ఇచ్చారు. ఆ కలర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకా మొత్తం టాప్ అంతా ఇలానే ఉంటుంది. సైడ్స్కి అయితే అంబ్రెల్లా కట్ అని చెప్పా కదా అనార్కలి మోడల్లో. సో స్లిట్స్ అయితే రావు. అండ్ గేరా అయితే మనకి ఈ రేంజ్లో వస్తుంది ఫ్లేర్ అయితే. సో ఒక డీసెంట్ అవుట్ఫిట్, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కలర్ చాలా డీసెంట్గా అనిపిస్తుంది. మంచి ఎల్లో కలర్ ఇదైతే. సో ఇలా వస్తుంది. సైజ్ వచ్చేసి నేను ఇది ఎస్ సైజ్ తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి బ్రాండ్. సో టాప్ అయితే ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. సో బాటమ్ అయితే ఇలా ఇచ్చేస్తారు. మొత్తం అదే ప్యాటర్న్లోనే ఉంటుంది. మనకి టాప్లో ఏ కలర్స్తో అయితే ఫ్లవర్స్ ఇచ్చారో సేమ్ అదే కలర్స్లోనే మనకి బాటంలో కూడా యూజ్ చేశారు. కాకపోతే చిన్న ప్యాటర్న్లో ఉంటుంది బాటమ్ అయితే. అండ్ దుపట్టా పార్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. ఇదైతే కాటన్ మెటీరియల్ దుపట్టా ప్యాటర్న్ మొత్తం. దుపట్టా అయితే మొత్తం కాటన్ మెటీరియల్లో వస్తుంది. అండ్ చాలా బాగుంది దుపట్టా. సో ఇలా ఇచ్చేస్తారు దుపట్టా అయితే. మొత్తం మనకి టాప్లో ఏదైతే ఉందో అదే మనకి సైడ్కి మొత్తం ఒక పార్ట్లో ఇచ్చేస్తారు. అండ్ బాటంలో ఉన్నది మనకి మిడిల్ పార్ట్లో ఇస్తారు. అండ్ ఇంకొక పార్ట్లో కూడా మనకి అటు సైడ్ అండ్ ఇటు సైడ్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది, టాప్ ప్యాటర్న్. అండ్ మిడిల్లో మాత్రం మనకి బాటమ్కి ఏదైతే యూస్ చేశారో అదే ఇస్తారు. సో ఇలాంటి దుపట్టాస్ మనం క్యారీ చేయడానికి కూడా చాలా చాలా కంఫీగా అనిపిస్తాయి. సో ఇలా ఉంటుంది. ఆ అవుట్ఫిట్ మీదకి మనం వేసుకున్నామంటే చాలా నిండుకు కూడా అనిపిస్తుంది. బికాజ్ ఎల్లో కలర్ అండ్ దట్టు మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ చాలా హెవీగా ఉంది కదా, చాలా నిండుగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే మనం వేసుకున్నా కూడా అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు. అంత లైట్ వెయిట్ ఉంది అండ్ సూపర్ కంఫీ ఉంది. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ కాబట్టి మనకు కొంచెం బ్రైట్గా కూడా అనిపిస్తుంది అండ్ నిండుగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు, ఓన్లీ సింగిల్ కలర్ ఉంది. అండ్ సైజెస్ అయితే మనకి స్మాల్ నుంచి 5XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఇది దుపట్టాతో వేసుకున్న దుపట్టా లేకుండా వేసుకున్నా కూడా అవుట్ఫిట్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ నెక్ లైన్ చాలా యూనిక్గా ఉంటుంది. అవుట్ఫిట్ మీద చూస్ చేసుకున్న ప్యాటర్న్ కూడా మరీ క్లమ్జీగా అలా లేకుండా చాలా నీట్గా ఉంది. మీరు చూడొచ్చు, మంచిగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో చాలా బాగా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. అండ్ ఇది మనకి ఎల్లో కలర్లో ఉంది కాబట్టి అవుట్ఫిట్ మనం హల్దీ ఈవెంట్స్కి అలా కూడా చక్కగా స్టైల్ చేయొచ్చు. దానికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఫుల్ లెంత్ ఎల్లో కలర్లోనే వచ్చేస్తుంది కాబట్టి మనం హల్దీ అలాంటి ఈవెంట్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇది నేను సైజ్ అయితే ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇది మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ట్రూ టు సైజ్. దుపట్టా పార్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు దీనికి. ఎలా వేసుకుంటే మనం అలానే ఉండిపోతుంది. అసలు క్యారీ చేయడం అయితే సూపర్ ఈజీ ఉంటుంది దీనికి. అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా మనకి మొత్తం టాప్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది. టాప్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం మనకి ప్లెయిన్గా వస్తుంది. ఇది మనకి సిల్క్ ఫ్యాబ్రిక్, ఆర్ట్ సిల్క్ అలా అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. అండ్ యోక్ పార్ట్కి దాకా మనకి మొత్తం ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ప్లీట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరీ చిన్న చిన్న ప్లీట్స్ లాగా కాకుండా మీడియం సైజ్లో ఉన్నాయి ప్లీట్స్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం అనార్కలి మోడల్లోనే వచ్చేస్తాయి. సైడ్స్కి స్లిప్స్ అలా ఏముండదు. సో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే.
టాప్ మొత్తం ఇలానే ఇచ్చేస్తారు, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇది లెంత్ కూడా ఈ లెంత్ వచ్చేస్తుంది. నేను వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా లెంత్ అయితే అర్థమవుతుంది. అది వచ్చేసి టాప్, మనకి ఎటువంటి ప్యాటర్న్ ఆర్ డిజైన్ ఏమీ రాదు, మొత్తం ప్లెయిన్గానే వస్తుంది ఇంక్లూడింగ్ స్లీవ్స్తో సహా. అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది, సేమ్ ప్లెయిన్గానే ఉంటుంది. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుప్పట్టా దీని మీదకి కొంచెం గ్రాండ్గా ఇచ్చారు, బికాస్ టాప్ అండ్ బాటమ్ మొత్తం ప్లెయిన్గా ఉంది కదా. సో దుప్పట్టా అయితే మంచిగా ప్రింటింగ్ ఇచ్చి ఇలా ఇచ్చారు. సో దుప్పట్టా చాలా బాగుంటుంది. ఆ ప్లెయిన్ అవుట్ఫిట్ మీదకి ఈ దుప్పట్టా స్టైల్ చేస్తే లుక్ డీసెంట్గా అనిపిస్తుంది మనకి. హెవీ అవుట్ఫిట్స్ లాగా కాకుండా ఒక డీసెంట్ లుక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అవుట్ఫిట్ మీదకి స్టైల్ చేస్తే లుక్ అర్థమవుతుంది మనకి. ఈ దుప్పట్టాకైతే లెంత్ ఇంత ఉంటుంది, మరీ ఎక్కువ లెంత్ అయితే లేదు దుప్పట్టాకి, కొంచెం షార్ట్ లెంతే ఉంటుంది. అండ్ దుప్పట్టాకి సెంటర్లో మాత్రం మనకి ఇలా ఒక ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బార్డర్స్కి అయితే ఇలా ఇస్తారు. అండ్ సైడ్స్లో అయితే ఇలా పళ్ళుకి ఇస్తారు కదా శారీస్కి, అలా పెద్దగా ఇచ్చేస్తారనమాట. ఈ 3 పీస్ కుర్తా సెట్ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. టాప్ కొంచెం షైనీగా అనిపిస్తుంది. నేను చెప్పా కదా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి, కొంచెం హార్డే ఉంటుంది మెటీరియల్ అయితే. అండ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ప్లీట్స్ అయితే మనం రేయాన్ మెటీరియల్ అలాంటి వాటిలో అయితే ప్లీట్స్ కొంచెం మనకి ఫోల్డింగ్ అయినట్లు కనిపిస్తాయి. ఇవైతే స్టిఫ్గా ఇలా ఉంటుంది మనకి. వేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు కొంచెం పెద్దగా కనిపిస్తాయి ఆ ప్లీట్స్ అంతా కూడా, మనకి హెవీగా అనిపిస్తుంది అవుట్ఫిట్. బట్ లుక్ అయితే బాగుంటుంది. అండ్ ఇది టాప్ బాటమ్ మనకి రెండు ప్లెయిన్గా ఇవ్వడం వల్ల దుప్పట్టా పార్ట్ అయితే కొంచెం హెవీగా ఉండాలని చెప్పి ఇలా ఇచ్చారు. మొత్తం ప్యాటర్న్లోనే ఇలా ఉంటుంది దుప్పట్టా పార్ట్ అంతా. వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఓవరాల్గా అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక సింపుల్ అవుట్ఫిట్ ఇదైతే, ఏం హెవీగా అలా ఏం అనిపించదు మనకి. నేను ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని అయితే ఎస్పెషల్లీ ఎవరికి రికమెండ్ చేస్తానంటే స్కిన్నీ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళకి, లుక్ బాగా క్రియేట్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ కుర్తీ సూట్ అయితే ఇది. నేను ఆర్డర్ చేసింది అయితే ఇది యాక్చువల్లీ నేను అనార్కలి మోడల్లో ఆర్డర్ చేశాను, బట్ నాకు స్ట్రైట్ కట్ కుర్తీ సెట్ అయితే వచ్చింది. మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, కానీ అదొకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మేబీ రాంగ్గా పంపించారేమో. రివ్యూస్లో కూడా అందరికీ అనార్కలినే వచ్చింది, బట్ నాకు మాత్రం స్ట్రైట్ కట్ కుర్తీ అయితే డెలివరీ చేశారు. సో ఇలా ఉంటుంది, టాప్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇది రేయాన్ మెటీరియల్. సో మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ లైన్ మాత్రం ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో ఇచ్చేసి వీ కట్లో ఇలా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ కూడా సేమ్ అలానే ప్లెయిన్గా ఉంటుంది. సో ఇలా, కాకపోతే మనకి బాటమ్స్కి ఇలా ఇచ్చారు సపరేట్గా, ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. బాటమ్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లాగా కాకుండా ఇలా ఇచ్చి కొంచెం ఇక్కడ ప్లీట్స్ లాగా కూడా చిన్నవి ఇలా ఇచ్చారు. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుప్పట్టా బాగుంది యాక్చువల్లీ. ఆ ఫ్యాబ్రిక్లో కాకుండా ప్లెయిన్ అయినప్పటికీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు, స్టిఫ్గా ఉంటుంది ఈ దుప్పట్టా కూడా. సో ఇలా ఉంటుంది దుప్పట్టా అయితే, మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది, లైక్ టాప్ బాటమ్ దుప్పట్టా. సో ఇలా ఉంటుంది. కలర్ చాలా బాగుంది ఈ అవుట్ఫిట్కి అయితే. మొత్తం ప్లెయిన్గానే వస్తుంది. స్ట్రైట్ కట్లో ఉన్నప్పటికీ స్టైల్ చేస్తే, మనం చక్కగా స్టైల్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. నేను ఇదైతే లుక్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. ఐ నో ఈ అవుట్ఫిట్ గురించి రివ్యూ చేయడం మీకేం హెల్ప్ అవ్వదు, బికాజ్ నేను ఆర్డర్ చేసింది ఒకటైతే నాకు వచ్చింది ఇంకొకటి. సో ఈ అవుట్ఫిట్ రివ్యూ మీకు చూసినా కూడా ఏం హెల్ప్ అవ్వదు. బట్ ఎందుకు నేను స్కిప్ చేయకుండా పెట్టానంటే, వచ్చిన అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇది క్లిప్ అయితే పెడుతున్నాను నేను డిలీట్ చేయకుండా. సో అవుట్ఫిట్ లుక్ అయితే ఎలా ఉంది. నేను ఆర్డర్ చేసింది ఇంకొకటైనా సరే, నాకు డెలివరీ అయింది అయితే నిజంగా చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఎంత మంచి బ్రైట్ సింపుల్ కుర్తీ సెట్ అయితే నాకు వచ్చేసింది. చాలా ప్లెయిన్గా ఉంటుంది ఇది. సో ఈ యాక్చువల్ అవుట్ఫిట్ లింక్ నాకు ఎక్కడైనా దొరికితే నేను మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది, కంఫీ వైజ్ కూడా చాలా బాగుంది ఇదైతే. ఎస్పెషల్లీ దుప్పట్టా పార్ట్ నాకు బాగా నచ్చేసింది. నేనైతే ఈ అవుట్ఫిట్ లింక్ అయితే ఇవ్వట్లేదు, బికాజ్ నేను రివ్యూ చేస్తున్న అవుట్ఫిట్ అయితే అది కాదు కాబట్టి నేను లింక్ అయితే పోస్ట్ చేయట్లేదు. మీకు ఓన్లీ 3 అవుట్ఫిట్స్ లింక్స్ మాత్రమే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, సో మీరు చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్రైట్ కలర్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా టాప్ మొత్తం మనకి ప్లెయిన్గా రాకుండా కొంచెం ఎంబ్రాయిడరీతో ఇలా వస్తుంది. మొత్తం వైట్ కలర్తోనే ఉంటుంది మనకి ఎంబ్రాయిడరీ అయితే. ఇది కూడా గోష్ఠికి బ్రాండే. మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి బస్ట్ ఏరియాలో. అండ్ ఇంకా ఇవి మొత్తం మనకైతే ప్రింటింగ్లో వస్తాయి, ఎంబ్రాయిడరీ అయితే కాదు. సో ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రింటింగ్లోనే ఉంటుంది. అండ్ ఇది అంబ్రిల్లా కట్లోనే వచ్చేస్తుంది. ఫ్లేర్ అయితే మీడియం రేంజ్లో ఉంటుంది, మరీ ఎక్కువ ఫ్లేర్ రాదు, బట్ ఈ అవుట్ఫిట్కి తగ్గ ఫ్లేర్ అయితే ఉంటుంది. అండ్ నెక్ లైన్కి అయితే మనకి సర్కిల్ షేప్లో ఇచ్చేసి రౌండ్ నెక్ అండ్ ఇలా వీ షేప్ అయితే ఇచ్చేసారు. దాని చుట్టూ మనకి
చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. సో నెక్ ప్యాటర్న్ మనకి చాలా హైలైట్గా అనిపిస్తుంది నెక్ లైన్ అయితే. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే ఇచ్చేస్తారు. కాకపోతే మనకి ఎల్బో దాకా హ్యాండ్స్ ఇలా ఇచ్చేసి మళ్ళీ అక్కడ లేస్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కొంచెం లూజ్గా వచ్చేస్తాయి హ్యాండ్స్. అండ్ చివర్లో అయితే ఎలాస్టిక్ వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా నేను సైజ్ అయితే ఎస్ సైజే ఆర్డర్ చేశాను. యా, ఇది కూడా స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. అండ్ దీని మీదకి బాటమ్ సేమ్ కలర్లోనే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుంది. బాటమ్ అయితే సేమ్ అదే కలర్లో ఉందో అదే కలర్లోనే బాటమ్ అయితే ఇచ్చేశారు. అండ్ దీనికైతే మనకి సైడ్స్కి పాకెట్స్ కూడా ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. ఇదైతే ఒక సింపుల్ క్యాజువల్ అవుట్ఫిట్. లైక్ మనం ఎక్కడికైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు. చాలా కంఫీ ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రావెల్కి అయితే సూపర్ కంఫీ ఉంటుంది. అండ్ ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ నుంచి XXL దాకా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కలర్ అయితే ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. దీని మీద వైట్ కలర్ రావడం వల్ల అవుట్ఫిట్ లుక్ ఇంకా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి అవుట్ఫిట్ మీద హెవీగా ఏమీ అనిపించదు. అంతా సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. ఓన్లీ ఆ యోక్ పార్ట్ దగ్గర చిన్నవి 2 ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా రిమైనింగ్ మొత్తం మనకి ప్రింటింగే ఉంటుంది కాబట్టి మనకి వర్క్ కూడా హెవీగా అలా ఏం అనిపించదు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత. ఎస్పెషల్లీ హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి దీనికి. మనం క్యాజువల్గా డే అవుట్కి వెళ్ళాలన్నా లేదంటే ఏ అకేషన్కి అయినా కూడా సింపుల్గా ట్రావెల్కి అలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.